తెలంగాణలో సదరం సర్టిఫికెట్ల గుట్టు రట్టయింది. దివ్యాంగుల కోటాను ఆసరాగా చేసుకుని అక్రమ మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన బొమ్మలాట బట్టబయలైంది. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అసలు నిజాలు వెలుగు చూశాయి. కామారెడ్డి జిల్లాలో దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన 18 మందికి సంబంధించిన సదరం సర్టిఫికెట్ల నకిలీవని మెడికల్ బోర్డు నిర్ధారించింది. ఇలాంటి శారీరక లోపాలు, అంగవైకల్యం లేని వారు కొందరైతే తక్కువ శాతం అంగవైకల్యం ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉన్నట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించి కొందరు కొలువులు దక్కించుకున్నట్లు తేలింది. కేవలం కామారెడ్డిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 89 మంది ఈ తరహా మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల జాబితా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దామోదర్కు మెడికల్ బోర్డు పంపింది. సదరం క్యాంపులు, ధ్రువపత్రాల జారీలో సిబ్బంది ప్రదర్శించిన చేతివాటం, నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తీవ్రంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా పొందిన ఈ సర్టిఫికెట్లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించడంతో పాటు సమగ్ర విచారణకు రంగం సిద్ధం చేశారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వెలుగులోకి రావడంతో అక్రమంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. డిసేబుల్డ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి డిసేబుల్డ్ కోటా కింద అప్లై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళని మెడికల్ బోర్డుకి రెఫర్ చేసినప్పుడు వాళ్ళ డిసేబుల్ సర్టిఫికెట్లు ఉన్న దానికన్నా మెడికల్ బోర్డు రెఫర్ చేసినప్పుడు పర్సంటేజ్ అనేది వారికి తక్కువగా రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద దర్యాప్తు అనేది చేసేసి వాళ్ళ యూడిఐడిని క్యాన్సిల్ చేయమని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారి అప్రూవల్తో దాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి క్లియర్గా లెటర్ పెట్టేసి ఆ యూడిఐడి సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఇదివరకు ఇంకేమైనా బెనిఫిట్స్ పొందినట్టయినా లేకుంటే అది ఫ్రాడులెంట్ మీన్స్ ద్వారా ఆ యూడిఐడి సర్టిఫికేట్ పొందినట్టయితే దానిపైన కూడా విచారణ జరిపించి యాజ్ పర్ నామ్స్ వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. డేటాలో మాత్రం టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళని మెడికల్ బోర్డ్కి రిఫర్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో వాళ్ళు ఆల్రెడీ జాబ్లో ఉన్నారనే విషయం యాజ్ ఆఫ్ నో అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదు. తెలంగాణలో సదరం సర్టిఫికెట్ల గుట్టు రట్టయింది. దివ్యాంగుల కోటాను ఆసరాగా చేసుకుని అక్రమ మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన బొమ్మలాట బయటపడ్డది. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అసలు నిజాలు వెలుగు చూశాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు నకిలీ ధృవపత్రాలు, సదరం నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 89 మంది అభ్యర్థులు నకిలీ సదరం సర్టిఫికెట్లు జారీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందినట్లు మెడికల్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 89 మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎంపిక పరీక్షల్లో అభ్యర్థులుగా ఉద్యోగార్థులుగా ఎంపికైన పరిస్థితి నెలకొంది. వీరికి మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటికే పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ బోర్డులో నిర్వహించిన పరీక్షల్లో 89 మంది అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరు సదరం సర్టిఫికెట్లలో నకిలీ సర్టిఫికెట్లు పొందుపరిచారు. దీని ద్వారా ఉద్యోగాలు పొందిన పరిస్థితి నెలకొంది. దీంతో మెడికల్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో మాత్రం వీరు అనర్హులుగా తేలిన పరిస్థితి నెలకొంది. తక్కువ పర్సంటేజ్ ఉన్న వారికి ఉద్యోగాలు పొందినట్లు కూడా ధృవీకరించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఇప్పటికే గ్రామీణాభివృద్ధి అధికారులకు వివరాలు పంపించడం జరిగింది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 18 మంది అభ్యర్థులు ఈ ఘటనలో ఉన్నట్లు గుర్తించిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై ఇప్పటికే టీఎస్పీఎస్సీ అదేవిధంగా మెడికల్ బోర్డు కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన జాబితాను కూడా పంపించిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 18 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో వీరిపై విచారణ జరపాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే డిఆర్డిఏ అధికారి దామోదర్ విచారణ చేపట్టిన పరిస్థితి నెలకొంది. విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ 18 మందిపై చర్యలు తీసుకునేందుకు ఇటు ఒకవైపు ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది. ఇందుకోసం నివేదిక వచ్చిన తర్వాత వీరిపై శాఖాపరమైన ప్రభుత్వపరమైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా దివ్యాంగుల కోటా కింద వీరు ఉద్యోగాలు పొందినట్లు గుర్తించారు. సదరం సర్టిఫికెట్లలో తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందడం, అదేవిధంగా కొంతమంది అధికారులతో లాలుచి పడి ఈ సర్టిఫికేట్లు జారీ చేశారు. ఈ కోణంలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా విచారణ జరపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో 89 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనలో సదరం నకిలీ సర్టిఫికేట్లు ద్వారా ఉద్యోగాలు పొందినట్టు కూడా ఇప్పటికే మెడికల్ బోర్డు నివేదిక విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. దివ్యాంగుల కోటా కింద ఉద్యోగాలు పొందడం పట్ల దివ్యాంగుల ఉద్యోగుల సంఘం నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. శోభ. రైట్, థ్యాంక్ యూ భూపతి.